బుజ్జి, నిన్న మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళాం కదా, వాళ్ళ వంటగది చూసావా ఎంత నీట్గా ఉందో. నువ్వు కూడా మన వంటగదిని అలాగే సర్దుకోవచ్చు కదా నీట్గా. వాళ్ళ వంటగది నీట్ గా ఉంది అని అంటే దాని అర్థం వాళ్ళు వంట చేసుకోవట్లేదని, లేదా బయట నుండి పార్సిల్స్ తెచ్చుకుంటున్నారని, లేదా ఆ వంట చేస్తే వాళ్ళ ఆయన సర్ది పెడుతున్నారని. అలాగే నువ్వు కూడా సర్దు, నీట్ గా ఉంచుకో. నేను వద్దన్నానా? వాళ్ళకి వీళ్ళకి చెప్తా. ఇట్టింగ్ పెట్టింది మేక. ఇంకా ఎంతసేపు రెడీ అయ్యేది? గబక్కన కానివ్వు. నేను 10 నిమిషాల్లో రెడీ అవుతానంటే 10 నిమిషాల్లో రెడీ అవుతా, అంతేగాని ప్రతి అరగంటకు ఒకసారి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. పో. అరే ఏంట్రా ఇది? ఒక ఆడదాన్ని నన్ను చూడకుండా నువ్వు నా మీద చేయి చేసుకుంటావా? నేను ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఇంక ఈ జన్మలో నేను తిరిగి రాను. అవునా? నిజమా? పుట్టినకి తర్వాత వెళ్దాంలే కానీ ముందు షాపింగ్ వెళ్దాం పద. రెడీ అవ్వు. ఓకే, నేను రెడీ. వెళ్దామా? బుజ్జి, రెడీ అయ్యావా? ఎంతసేపు? 5 minutes లో రెడీ అవుతా. 5 minutes లో రెడీ అవుతాను అమ్మాయిలు ఎప్పుడు నమ్మద్దు బ్రో. 5 minutes లో ఇంటికి వస్తానన్న మా వాళ్ళని కూడా ఎప్పుడు నమ్మకూడదు. కూర్చున్నావు ఏంటో నాకు రావాలనిపించట్లేదు. ఏమో, నాకు ఒక కొత్త డ్రెస్ కూడా లేదు. అవునా? బాగుంది. ఎక్కడి నుండి తీసుకొచ్చా? నీ వార్డ్రోబ్ లో తీసుకొచ్చాను బుజ్జి. ఎప్పుడు డ్రెస్సులు కొంటవే కానీ వేసింది లేదు పెట్టింది లేదు కదా. ఇల్లంతా ఎంత వెలుతురుగా ఉంది. ఇంటికి దీపం వెళ్ళాలి అని ఇందుకే అంటారు. ఒక్క దీపమే ఉంటే తిరుగుతూ ఉంటే అదే 4-5 దీపాలు ఉంటే ఎంత బాగుంటుందో. బుజ్జి, నెక్స్ట్ మంత్ నీ పుట్టినరోజు వస్తుంది కదా, డ్రెస్ తీసుకుంటావా చీర తీసుకుంటావా? దానిదేముంది, నీకు ఉతకడానికి ఏది కంఫర్ట్ గా ఉంటే అదే తీసుకుందాం. అరే ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు బుజ్జి? చూస్తే తెలియట్లేదంటే ఫోన్ చూసుకుంటున్నాను. లక్ష్మి, ఎటు రెడీ అయ్యే ఉన్నావు కదా, నన్ను అలా గుడి దాకా తీసుకెళ్ళరాదు? గుడికా? నేను చిన్నప్పటి నుంచి రోజు గుడికి వెళ్తా. రోజు ₹10 ఉంచి నా జీవితం అంతా బాగుండాలి, మంచి అందమైన పిల్లలు రావాలని కోరుకున్నా కదా. నీకు నేను అందమైన అమ్మాయిని, తెలివైన అమ్మాయిని దొరికాను కదా. పెళ్ళి ఎప్పుడు కానీ తెలియలే. ₹10 ఉంచితే అది అడుక్కునే అమ్మాయి దొరుకుతుంది.